హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను నా ఈవినింగ్ రొటీన్ని చూపిస్తాను. ముందుగా బాల్కనీలో ఉండే ప్లేస్ని శుభ్రం చేసుకుంటాను. ఇడ్లీకి పప్పు నానబెట్టుకున్నాను, దాన్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇడ్లీకి పప్పు గ్రైండర్లో వేసుకుని ఈలోపు బెడ్రూమ్ క్లీన్ చేస్తున్నాను. ఈలోపు గ్రైండర్లో పప్పు నలిగిపోయింది, పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు రవ్వ చప్పున కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చికి తొడిమలు తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. నైట్ డిన్నర్లోకి ఇడ్లీ, చట్నీ, కొంచెం రైస్ మిగిలింది. దాన్ని పులిహారగా కలుపుదామని అనుకుంటున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని పసుపు, రైస్, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. నిమ్మరసం వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టేసాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకుని అవి బాగా వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని బాగా వేపుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసుకుని సాల్ట్, ఉప్పు వేసుకుని దాన్ని బాగా బాయిల్ అయిన తర్వాత శనగపిండిని కలుపుకొని అందులో వేసుకుని బాగా కలిపితే చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ కోసం ఒక చిన్న బౌల్లో ఇడ్లీ పిండి తీసుకుని సాల్ట్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇడ్లీ రేకులు తీసుకుని వాటిల్లో ఇడ్లీలుగా వేసి స్టవ్ మీద పెట్టుకుని కాసేపు ఆవిరి మీద ఉడికించాను. ఇక్కడతో ఇడ్లీలు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. నేను డిన్నర్ కంప్లీట్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బెస్టీస్.